హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనం టాటా ఐపీఎల్ సీజన్ 17 మ్యాచ్ నెంబర్ 4 గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ ఉండబోతుంది. అది కూడా ఆఫ్టర్నూన్ 3:30కి, అది జైపూర్లో. ఇప్పుడు ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ రెండు టఫ్ టీమ్సే. దీంట్లో ప్లేయర్స్ ఉన్నారు మంచి ప్లేయర్స్, దీంట్లోనూ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆర్ఆర్లో వచ్చేసరికి కొంచెం బ్యాటింగ్ అనేది స్ట్రాంగ్ ఉంది. అలా అని చెప్పేసి ఎల్ఎస్జీలో కూడా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే మిడిల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఎల్ఎస్జీలో అంత లేదు. ఆర్ఆర్లో తీసుకుంటే హెట్మైర్ కానివ్వండి, సంజు శాంసన్ కానివ్వండి, ఇట్లాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు. అదే ఇప్పుడు ఎల్ఎస్జీలో తీసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో కేఎల్ రాహుల్ కానివ్వండి, మేయర్స్ కానివ్వండి, వీళ్ళు తప్పితే మిడిల్ ఆర్డర్లో కొంచెం అన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్స్ లైక్ బదోని కానివ్వండి, ఇట్లా కొంచెం డిఫరెంట్గా వాళ్ళు ట్రై చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అది ఫ్లాప్ అవుతుంది మిడిల్ ఆర్డర్ అనేది. అదే ఇటు మనం ఆర్ఆర్ తీసుకుంటే మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంది. హెట్మైర్ లాంటి బ్యాట్స్మెన్స్ వాళ్ళకు ఉండడం అడ్వాంటేజ్. అదే మిడిల్ ఆర్డర్ అనేది ఇక్కడ లేకపోవడం డిసడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు ఎల్ఎస్జీకి. అదే బౌలింగ్ విషయానికి వస్తే ఆర్ఆర్లో చూసుకుంటే బోల్ట్ కానివ్వండి, చెహల్ కానివ్వండి, వీళ్ళు ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ టీ20 బౌలర్స్. వీళ్ళు కొంచెం మంచి మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అదే మనం ఎల్ఎస్జీలో తీసుకుంటే అంత టాప్ బౌలర్స్ ఎవరు లేరనే చెప్పుకోవచ్చు. అదే ఎల్ఎస్జీ బౌలింగ్ విషయానికి తీసుకుంటే బిష్నోయ్ కానివ్వండి, అర్షద్ ఖాన్ కానివ్వండి, వీళ్ళు ఏంటంటే అన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్. అందుకని కొంచెం వాళ్ళపైన ప్రెషర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అది దీన్ని వీళ్ళు ఆర్ఆర్ వాళ్ళు క్యాచ్ చేసుకొని ఎక్కువ స్కోర్ కొట్టే అవకాశం ఉంది. టాస్ అనేది క్రూషియల్గా ప్లే చేస్తుంది. మనం జైపూర్లో చూసుకుంటే అంత పెద్ద స్కోర్ చేసే వెన్యూ కాదు అది. ఏంటంటే ఒక 170, 180 అనేది ఒక టాప్ స్కోర్గా ఉండబోతుంది అక్కడ. కాకపోతే ఏంటంటే ఆర్ఆర్కి చూసుకుంటే అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ అన్నీ చేస్తుంటారు. వాళ్ళకి పిచ్ పైన కొంచెం అనాలిసిస్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఒకవేళ టాస్ గెలిస్తే బౌలింగా బ్యాటింగా అని చెప్పేసి మ్యాక్సిమం టు మ్యాక్సిమం అక్కడ చేజింగ్ కంటే బ్యాటింగ్ తీసుకునే అవకాశమే ఎక్కువ ఉంది. ఎందుకంటే అది ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి కొంచెం బాల్ బ్యాట్ పైనకి రావడం కానివ్వండి, కొంచెం బిగ్ బిగ్ సిక్స్ కొట్టే అవకాశం ఉంది. అదే ఒకవేళ ఎల్ఎస్జీ గెలిచినా కానీ బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ స్కోర్ పెట్టేసి వీళ్ళపైన ప్రెషర్ పెట్టారనుకోండి, అప్పుడు కొంచెం వీళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో అంత ఎక్స్పీరియన్స్ బౌలర్ లేకపోవడం వల్లనే వాళ్ళు కొంచెం బ్యాటింగ్ అనేది బాగుంది కాబట్టి దాన్ని మంచి వేలో తీసుకెళ్తే అది వాళ్ళకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్ఆర్ తీసుకుంటే బౌలింగ్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ కూడా కొంచెం డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి వాళ్ళకు కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ బట్టి కొంచెం వాళ్ళు పర్ఫార్మెన్స్ డెలివరీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రెంట్ బౌల్ట్ రెండు సైడ్లు స్వింగ్ చేసే ఎబిలిటీ ఉంది. చాహల్కి ఎలా మైండ్ గేమ్ ఆడాలో తెలుసు. ఇట్లా అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఒక హెడ్ ముందున్నారు. అదే ఎల్ఎస్జీ చూసుకుంటే మొత్తం వాళ్ళది కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది తక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఆర్ఆర్కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి మా అనాలిసిస్లో తెలిసింది. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూసాము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య టీవీ.